వార్త సోషల్ మీడియాలో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ సర్కిల్స్లో మీడియా సర్కిల్స్లో బాగా తిరుగుతోంది. అదే బండి సంజయ్ కుమారుడు బండి భార్గవ్ ఒక అమ్మాయికి మద్యం తాగించి తాను అత్యాచారం అంటే లైంగికంగా వేధించాడు అని, అత్యాచారం జరిపాడా లైంగికంగా వేధించాడో తెలియదు కానీ POCSO పోక్సో కేసు పెట్టడం జరిగింది. సో దీని మీద అనేక మంది బయటకు వచ్చారు, అనేక మంది మాట్లాడారు. మగధా న్యూస్ కూడా ఆ సందర్భంలో దాని వార్తకి సంబంధించి ఒక హెచ్చరికగా 498A అలాగే పోక్సో ఈ రెండిటి విషయంలో జరుగుతున్న అకృత్యాలు ఏవైతే ఉన్నాయో అభం శుభం తెలియని అబ్బాయిల మీద ఈ కేసులు పెట్టడానికి ఆడపిల్లలు ఎంతకైనా తెగిస్తున్నారు అన్న విషయాన్ని మేము ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఆ విషయంలో ఇది కూడా మాట్లాడడం జరిగింది. అలాగే సెలబ్రిటీల పిల్లలు ముఖ్యంగా రాజకీయ నాయకుల పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనే చెప్పడం జరిగింది. అది హనీ ట్రాప్ అవ్వచ్చు, ప్రేమ ట్రాప్ అవ్వచ్చు, పెళ్లి ట్రాప్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అని కూడా మనం చాలా స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకు అందిన అనేక డేటాల నేపథ్యంలో ఇప్పుడు మేము తీసుకున్న డేటా ఏంటి అంటే ఈ అమ్మాయికి సంబంధించిన కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. ఇక ఇప్పుడు మగధా న్యూస్ చేతిలో ఈ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఈ అమ్మాయికి సంబంధించి ఇక్కడ మనం ఆ అమ్మాయి పేరు ప్రస్తావించకూడదు, ఆ అమ్మాయి ఫొటోస్ చూపించకూడదు, ఆ అమ్మాయికి సంబంధించిన ఏ అకౌంట్స్ చూపించకూడదు, కనీసం బ్లర్ కూడా చేసి చూపించకూడదు. ఎందుకంటే అందులో ఆ అమ్మాయి పోక్సో కేసు కూడా పెట్టుంది కాబట్టి అసలే చూపించకూడదు. నిజానికి అసలు ఈ అమ్మాయి మేజరా మైనరా నెంబర్ 1 డౌట్. నెంబర్ 1 ఈ అమ్మాయి మేజరా మైనరా ఒకటి. నెంబర్ 2 అసలు ఈ అమ్మాయి చదువేంటి, ఈ అమ్మాయి వెలగబెడుతున్నది ఏంటి, ఏ కాలేజీలో చదువుకుంది, ఏ స్కూల్లో చదువుకుంది, ఎకడమికల్లీ ఈ అమ్మాయి అసలు ఎలా ఉంది, ఎవరెవరితో తిరుగుతూ ఉంటుంది. నెంబర్ 3 ఈ అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరు, ముఖ్యంగా డబ్బున్న ఫ్రెండ్స్ని పరిచయం చేయమని మిగతా అమ్మాయిల్ని ఎందుకు ప్రెజర్ చేస్తూ ఉంటుంది, ఆ అమ్మాయిలు ఎందుకు ఈ అమ్మాయి నెంబర్ బ్లాక్ చేసేశారు, నాకు వాళ్ళని పరిచయం చేస్తావా వీళ్ళని పరిచయం చేస్తావా అని అడుగుతూ ఉండడం వల్ల ఈ అమ్మాయి ఎక్కడైతే పెరిగిందో నిర్మల్ అనే ప్రాంతంలో, నిర్మల్లో ఎవరిని అడిగినా చెబుతారు పర్టికులర్గా డబ్బున్న వాళ్ళనే చూసుకొని ఎందుకు పరిచయాలు పెంచుకొని వాళ్ళతో కలవడానికి ఎందుకు వెళుతూ ఉంటుంది. పర్టికులర్గా ఈ అమ్మాయి ఫ్రెండ్స్, ఈ అమ్మాయికి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్, రిచ్ ఫ్రెండ్స్ కానీ ఇలా పొలిటికల్గా కానీ లేదంటే బిజినెస్ పరంగా రిచ్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎందుకు మెసేజ్లు చేస్తూ ఉంటుంది, పర్టికులర్గా పరిచయాలు పెంచుకోవడానికి కారుల్లో ఎందుకు తిరుగుతుంది. ఇదే అమ్మాయి 31st నైట్ జరిగిన ఇష్యూ అనేది కదా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. మొయినాబాద్లో 31st నైట్ అంటే అలాంటి చోటుకి తమ పిల్లని ఎలా పంపించారు ఈ తల్లిదండ్రులు పాపం. 31st నైట్ 17 ఏళ్ళు 18 ఏళ్ల పిల్లని సరిగ్గా 17 ఏళ్ళు పోని ఎలా పంపిస్తారు. ఈ నెలకి అమ్మాయికి మేజర్ నుంచి మైనర్ నుంచి మేజర్కి మారుతుంది అంటున్నారు. కాదు అసలు అంతకు ముందే మారింది అంటున్నారు. ఆ డేటా రావాల్సిన అవసరం ఉందా లేదా. ఈ అమ్మాయి 10th క్లాస్ సర్టిఫికేట్స్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ సబ్మిట్ చేశారా లేదా ఒకటి. దీంతో పాటు రిచ్ ఫ్రెండ్స్ టార్గెట్ గా ఎందుకు పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఈ అమ్మాయి లిస్ట్ లో, ఈ అమ్మాయి ఫోన్లో ఏమేమి ఉన్నాయి, ఏం జరిగింది, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమందితో ఈ అమ్మాయి తరచూ మాట్లాడుతూ ఉంటుంది. తరచూ మాట్లాడడం అంటే మామూలుగా మాట్లాడడం కాదు, అంతకు మించి మాట్లాడడం. ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ అమ్మాయి పర్టికులర్గా మద్యం సేవించడం అనేది, అంటే మద్యం బలవంతంగా పోసారు అని కదా ఈరోజు FIRలో కేసు ఫైల్ చేశారు. కానీ ఇదే అమ్మాయి బాటిల్స్ పట్టుకొని కారులో వాళ్ళ ఫ్రెండ్స్కి మీసాలు పెయింట్ చేస్తూ ఉన్న వీడియోలు ఫోన్లో ఉన్నాయి. అలాగే ఇదే అమ్మాయి ఏ ఫ్రెండ్స్తో కారులో కూర్చొని ఉంది వీడియోలు ఉన్నాయి. అలాగే ఈ బండి భగీరథ్ మీద ఈ అమ్మాయి ఇతనికి సంబంధించిన వీడియోలు అన్నీ ఉన్నాయని ఒక్కొక్కటి బయట పెడుతున్నారు కదా. ఈ అమ్మాయి సెల్ఫీ తీసుకున్నట్టుందా లేదంటే ఇంకెవరైనా సెల్ఫీ తీసినట్టుందా. బండి భగీరథ్ ఆ అమ్మాయిని హగ్ చేసుకొని ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఒక రకమైన స్లీవ్లెస్ డ్రెస్ లాంటిది, ఒక శారీ లాంటిది కట్టుకొని ఉంది. అందులో ఒక సెల్ఫీ తీసుకుంటుంది. అంటే బండి భగీరథ్ తనను పట్టుకుంటున్నాడని తెలిసే ఫోటో తీసుకుంటుందా, అంతకు మించి వీళ్ళ మధ్య ఏమన్నుందా. ఇక్కడ వరకు వద్దాం.